నియోజకవర్గ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి పోస్ట్ ఆఫీస్ వద్ద ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ వివిధ అనుబంధ సంఘాల నాయకులు, తాజా మాజీ కౌన్సిలర్లు, లాయర్లకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి నేషనల్ హెరాల్డ్ అనేది స్వాతంత్రం రాకపూర్వం నుంచే కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూ గారి ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది. వారి పార్టీకి సంబంధించిన ఆస్తుల్ని వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆస్తుల్లో అవకతవకలు జరిగాయని చెప్పేసి నీ పార్టీ ఎంపీ తోటి ఒక దొంగ సాక్ష్యాధారాలు పుట్టించి వ్యవస్థ, కేంద్ర ప్రభుత్వ వ్యవస్థనైన ఈడీని ప్రభావితం చేస్తూ మరి సోనియా గాంధీ గారి మీద, రాహుల్ గాంధీ గారి మీద కేసు పెట్టడం జరిగింది. గత 70 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రులు కానీ ఇలా ఇతర పార్టీలు, ప్రతిపక్ష పార్టీల మీద కేసులు పెట్టి ఉంటే ఈరోజు బీజేపీ పార్టీ ఉండేదా అని చెప్పేసి మేము క్వశ్చన్ చేస్తా ఉన్నాం. మరి ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీ కక్షపూరిత రాజకీయాలు చేయలేదు. మీరు కార్పొరేట్లని అడ్డం పెట్టుకొని వివిధ డబ్బులు సమకూర్చుకొని ఆదాని అంబానీలను అడ్డం పెట్టుకొని ఈ సోనియా గాంధీ, రాహుల్ గాంధీల మీద కక్షపూరిత విద్వేషాలు చేసుకుంటూ వారి మీద అనుచితమైన కేసులు పెట్టడం జరిగింది. ఖబర్దార్ మోడీ, ఖబర్దార్ బీజేపీ నాయకులారా, వారిపై ఉన్నటువంటి సోనియా గాంధీ, రాహుల్ పై ఉన్నటువంటి కేసులని ఎత్తివేయకుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మీ సంగతి చూస్తారని హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా యొక్క హృదయపూర్వక నమస్కారం. అనుబంధ సంఘ కేంద్రంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. దానికి కారణం ఏందో దేశం మొత్తం, ప్రపంచం మొత్తం చూస్తూ ఉంది. దేశానికి స్వాతంత్రం సముపార్జించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అడ్డగోలుగా కేసులు పెట్టి అణిచివేయాలని చూస్తూ ఉన్నది. ప్రజల యొక్క గొంతును అణిచివేయాలని చూస్తూ ఉన్నది. దాని సందర్భంగానే మేము నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు, నేషనల్ హెరాల్డ్ అనే పత్రికను జవహర్లాల్ నెహ్రూ గారు స్థాపించినారు. దాదాపు 8 సంవత్సరాలు నడిపించారు. కొన్ని నష్టాల వల్ల నేషనల్ హెరాల్డ్ మూతపడ్డ మాట వాస్తవం. మూతపడిన తర్వాత మళ్ళీ ఆ తర్వాత ఇంకో ఏజెన్సీ ద్వారా కూడా ఆ ఆస్తులన్నీ ఎక్కడికి పోవద్దని చెప్పి అవన్నీ చక్కబెట్టడం కోసం ఇంకో సంస్థ ద్వారా కూడా కొన్ని కంపెనీలు నడపడం జరిగింది. అది జవహర్లాల్ నెహ్రూ గారు స్థాపించినాయి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది. ఎవరో సుబ్రహ్మణ్య స్వామి గారట, ఆయన కోర్టులో నేషనల్ హెరాల్డ్కి సంబంధించిన ఈ ఆస్తులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినవి కాదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాటిలో ఈడీ, ఐటీ అన్ని అవకతవకలు జరిగినాయి అని చెప్పి 2013లో ఆయన కంప్లైంట్ ఇస్తే 2025లో ఇన్ని రోజులు తాత్సారం చేసి ఈరోజు అరెస్టు చేస్తామని చెప్పి ఛార్జ్షీట్ దాఖలు చేస్తారా? అంటే 13-14 సంవత్సరాల నుంచి మీ చేతకంతరమా ఇదంతా? రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఏం తప్పు చేయలేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేషనల్ హెరాల్డ్ ఆస్తులను కాపాడడం కోసం మాత్రమే చేస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ, ఇది అన్యాయం, ఇది తప్పుడు విధానం. ఎప్పుడో కేసును తీసుకుని ఈ విధంగా చేస్తారా? ఇది ఒక్కటే కాదు, రాహుల్ గాంధీని కూడా ఆయన గొంతును అనుకునే ప్రయత్నం చేశారు. ఇంతకుముందు పార్లమెంటు సభ్యత్వం రద్దు చేసినారు. అయినా ఏమైంది? ప్రజలందరూ రాహుల్ గాంధీ నిలబడ్డారు. రాహుల్ గాంధీ ఇల్లు ఖాళీ చేయించినారు, బంగ్లాను. ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీ గారు మిమ్మల్ని కేంద్ర ప్రభుత్వం ఇల్లు కనుక ఖాళీ చేయిస్తే మా అందరి ఇల్లు మీ ఇల్లే, మా ఇంట్లోకి రాండి అని చెప్పి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఆహ్వానించినారు. నిజంగా చెప్తా ఉన్నా, ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీకి, సోనియా గాంధీ గారికి వెన్నుదన్నుగా ఉన్నది. నీ తాటాకు చెప్పలకు బెదిరేది లేదు నరేంద్ర మోడీ. ఇటువంటి కార్యక్రమాలను మానుకోవాలి, లేకపోతే దేశవ్యాప్తమైన ఉద్యమం బ్రహ్మాండంగా లేవదీస్తాం. దీనికి ఖచ్చితంగా నువ్వు కారణభూతం అయితే నువ్వు డెఫినెట్గా నీకు శిక్ష పడతానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఈ సందర్భంగా ఇంకొక మాట నేను అడగదలుచుకున్నాను. नरेंद्र मोदी आप मन का बात सुनते हैं ना?
सुनते नहीं है ना, मन का बात करते ना, मन का बात सुनना भी है। भारत इस देशवासियों का बात भी सुनना है। तुम देशवासियों क्या बोल रहे हैं, देश में क्या चल रहे हैं, सब आप सुनना पड़ेगा। खाली बात करने से नहीं होगा, सुनने से भी होगा। मैं एक बात और पूछना चाहता हूँ, कभी भी मन की बात करते हैं ना, कभी भी मन की बात भी अपना मन की बात भी सुनो। नरेंद्र मोदी क्या आपका मन की बात क्या बोल रहे हैं, आपका एमपीज क्या बोल रहे हैं, आपका बीजेपी एमपीज क्या बोल रहे हैं, बीजेपी का मिनिस्टर्स क्या बोल रहे हैं। ऐसा नहीं चाहिए इस देश में, ये डेमोक्रेटिक कंट्री है। ये बात आपको बताना चाह रहा हूँ। ఇంకొకసారి ఈ విధంగా కనుక చేస్తే